మా మా మిత్రులు గొప్పతనం గురించి వరంగల్ గురించి మా సోదరులు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఒక జీవో కాపీ ఇవ్వదలుచుకున్న అధ్యక్ష, ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే వారి గొప్పతనం మీద నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష, ప్రొఫెసర్ జయశంకర్ మీకు అందరికీ తెలుసు. వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా మనందరం మర్చిపోలే. తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన విలేజ్ పేరు వచ్చేసి అక్కంపేట్, పరకాల శాసనసభ నియోజకవర్గంలో ఉంటాయి. వారు పుట్టి పెరిగి అక్కడనే ఉన్న అక్కంపేట విలేజ్ను రెవెన్యూ విలేజ్ కింద కూడా వాళ్ళు ప్రకటించలే అధ్యక్ష. ధరణి తెచ్చినాం, దందాలు చేసినాం అని చెప్తారు తప్ప కనీసం జయశంకర్ గారు పుట్టి పెరిగిన ఊరు, ఆయన చివరి కోరిక రెవెన్యూ విలేజ్గా అక్కంపేటను మార్చమని వారు కోరుకుంటే 9.5 సంవత్సరాలైన ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరిని తెలంగాణ రాష్ట్ర చిత్రపటం మీద రెవెన్యూ విలేజ్గా కూడా గుర్తించక ఒక అనాథలాగా వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక జీఓఆర్టీ నెంబర్ 405 7/12/2023 ఎన్నడు అధికారం చేపట్టిన అధ్యక్ష? 7 తారీఖు నాడు, డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టిన మరుక్షణం ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరును రెవెన్యూ విలేజ్గా ప్రకటించి జీవో ఇచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతకర్తను గౌరవించిన గొప్ప చరిత్ర మా ప్రభుత్వాన్ని. వారి గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా తీర్చిదిద్దింది మా ప్రభుత్వం అధ్యక్ష. మేము ఎప్పుడు ఈ గొప్ప వ్యక్తులను ఎప్పుడు మేము ఈ చిన్న చూపు చూడలే. వాళ్ళు పార్టీ పెట్టుకున్న రోజు వాళ్ళకు నిల్వ నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యాన్ని వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఇస్తే కనీసం ఆయన చనిపోయినప్పుడు చివరి చూపులకు కూడా వారిని చూడడానికి, వారిని పరామర్శించడానికి పోలే. అట్లాంటిది మీరు తెలంగాణ గొప్పతనాల గురించి, తెలంగాణ త్యాగాల గురించి మీరు మాట్లాడితే ఎట్లుంటుంది? దయ్యాలు వేదాలు ఒలవేసిండ్రా అని ఏదో అంటారు కదా, వీళ్ళని చూస్తే దయ్యాలు కూడా సిగ్గుపడేటట్టే ఉన్నాయి అధ్యక్ష. ఏమో వీళ్ళని మాతో పోలుస్తారు ఏంటండి?